రంజాన్ టైంలో నాంపల్లిలో స్పెషల్ సేమియాలు అమ్ముతున్నారు అని చెప్పేసి నేను మీకు ఒక రీల్ పోస్ట్ చేశాను చూసారా. అందులోంచి తీసుకొచ్చిన సేమియానే ఇప్పుడు ఇదేండి. ఇది మామూలుగా ఉప్మాలు అవి చేసుకోవడానికి పనికిరాదు, కానీ ఒక షీర్ కుర్మా లాంటిది లేదంటే మనం పేనీలాగా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ అలాగని ఇది పేనీ సేమియా కూడా కాదు, కొంచెం అయితే పాలల్లో ఉడకాలన్నమాట. దీంతో ఎన్ని రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అంటారు. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి తోడు గోధుమ పిండితో చేస్తారు కదా, ఇంకా అద్దరిపోద్ది అనమాట. పాలు మరిగించేశాక దాంట్లోనే కొంచెం 2 యాలకులు దంచి పడేసి ఎండు ఖర్జూరాలను సన్నగా తరిగేసి దాన్ని కూడా వేసేసుకుని ఈ నేతిలో ఏపిన సేమియాల్ని కొంచెం వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టి తీసేయడం, అంతేనమాట. ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కొంచెం పిస్తా బాదం పప్పులతో డెకరేట్ చేసుకొని, అయ్యో మర్చిపోయాను, ఇందాకైతే కొంచెం పంచదార కూడా వేయాలండి పాలల్లో. దీన్ని తీసేసి ఫైనల్గా తింటూ ఉంటే మాత్రం నిజంగా ఏ మినిట్ మేడ్ మిల్క్ మేడ్ కూడా వేయకుండానే చక్కగా జ్యూసీగా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేస్తూ ఉండండి.